ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో రేషన్ సరుకులు ఇంటి వద్దకే అందిస్తున్న ఎండియూ వాహనాల సేవల్ని నిలుపుదల చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఎండియూ ఆపరేటర్లు. తిరుపతి నగరంలోని మాస్టర్ ప్లాన్ రోడ్లో ఎండియూ వాహనాలు నిలిపి నిరసనకు దిగారు. దేశానికి ఆదర్శంగా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఇంటి వద్దకే రేషన్ నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. ఈ ఎండియూ వ్యవస్థను మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నటువంటి ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి దుర్మార్గమైన పేద ప్రజలకి అందించేటువంటి పథకాలు అందకుండా వాళ్ళని రోడ్ల పాలు చేయడమే కాకుండా ఇందులో ఉపాధి పొందుతున్నటువంటి 18,000 మందిని కూడా రోడ్ల పాలు చేశారు. ఇప్పుడు పేద ప్రజలు రేషన్కి వెళ్ళాలంటే 1 డే రేషన్ కోసం కేటాయించాలి. దీనివల్ల ఏంటంటే ఆ ఒక్కరోజు వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోతారు. ఆ ఒక్క రోజులో రేషన్ అయిపోతుందా అంటే అది అవ్వదు. ఎందుకంటే టోటల్గా 30,000 పైచీలకు పైన ఈ పాస్ మిషన్ వర్క్ చేయడం వల్ల మీకు నెట్వర్క్ ఇష్యూస్ వచ్చి రోజుకి మేము 150-200 కార్డులు వేస్తే వాళ్ళు కనీసం 30-40 కార్డులు కూడా వేయలేరు. దాని ద్వారా ఏంటంటే పేద ప్రజలకు కూడా దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు.